ఇప్పుడు మనం ఇంజన్ బే ఓపెన్ చేసాం. ఇది వచ్చేసి హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇంజన్. దీనిపైన చూసినట్టయితే హీట్ అబ్జార్ప్షన్, హీట్ని అబ్జార్బ్ చేస్తుంది. గైస్, మనం ఇప్పుడు లైట్ని స్టార్ట్ చేద్దాం. లైట్ చూసారా ఎంత రౌండ్, ఎంత బాగుంది. దీంట్లో వచ్చేసి 42 LED లైట్స్ ఉన్నాయి అండ్ హై బీమ్ లైట్స్. తర్వాత ఇదేమో వచ్చేసి వాషర్, హెడ్లైట్ వాషర్. కింద చూసినట్టయితే గ్రిల్స్. ఇదేమో సెన్సర్, రౌండ్ ఉంది కదా సెన్సర్. అండ్ గ్రిల్స్ వచ్చేసి వర్టికల్ ఉన్నాయి, వర్టికల్ గ్రిల్స్. ఇక్కడ కూడా సేమ్ అంతే. ద ఫ్రంట్ ఎంత బాగుంది కదా. ఎంత బాగుంది కదా, రెడ్ స్ట్రైప్. టైర్ ఎంత బాగుంది, వావ్, చాలా పెద్దగా ఉంది. అలో రిమ్స్, లోపల క్యాలిపర్ రెడ్లో. ఈ కార్ వచ్చేసి G63 స్పెషల్ ఎడిషన్. స్పెషల్ ఎడిషన్ కార్స్కే ఇలాంటి స్ట్రైప్స్ వస్తూ ఉంటాయి, అర్థమైందా. ఈ కార్ వచ్చేసి V8 బిట్ టర్బో, డబల్ ఫాస్ట్. ఇక్కడ కూడా స్ట్రైప్ చూడండి ఎంత బాగుంది. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుంది. వావ్, డోర్ అబ్జర్వ్ చేశారా మీరు? ఈ డోర్ వచ్చేసి మామూలుగా అయితే నార్మల్ కార్ లాగా లేదు ఇది. ఇది వచ్చేసి క్లాసిక్ డోర్. ఇవి మనం మెల్ల చేసామనుకో డోర్ పడది. దీన్ని వచ్చేసి ప్రెషర్తో వేయాలి, ఇలా ప్రెషర్ చేస్తే పడుతుంది. అండ్ మళ్ళీ మనం ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి దీన్ని. అప్పట్లో మన పాతకాలంలో కార్లు ఉండేవి కదా, మామూలుగా అంబాసిడర్ కార్స్, ఇట్లా ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. సో ఆ టైప్లో మనం ఇది కూడా చూసుకున్నట్టయితే చూడండి బయటకు వచ్చేసినాయి, సేమ్ పాతకాలంలో కార్ లాగా. ఈ కార్ వచ్చేసి మెర్సిడీస్ AMG G63 బ్రాండ్ న్యూ 2020 న్యూ షేప్. బ్యాక్ చూడండి ఎంత బాగుంది కదా, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎంత బాగుంది. మామూలుగా అయితే ఎగ్జాస్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఈ కార్కి వచ్చేసి మీరు చూసారా ఇక్కడ కింద ఉంది ఎగ్జాస్ట్, ఇక్కడ కింద. స్పేర్ టైర్ వచ్చేసి బ్యాక్ సైడ్కు లైట్ చూడండి ఎంత బాగుంది కదా. ఇది వచ్చేసి క్లాసిక్ మోడల్ ఉంది, టోటల్లీ క్లాసిక్ మోడల్, పాత మోడల్. వావ్, ఈవెన్ హ్యాండిల్ కూడా, ఇక్కడ హ్యాండిల్ చూడండి. ఓ, చాలా ప్రెషర్తో ఓపెన్ చేయాలి, అంత ఈజీ ఓపెన్ కాదు ఇది. బూట్ స్పేస్ అంత పెద్దగా లేదు, బట్ బాగుంది, చాలా బాగుంది బూట్ స్పేస్. దీన్ని మనం ఇంక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆ సీట్లు అక్కడ ఉన్న సీట్లను అటు పక్క అటు పక్క పెట్టేస్తే వీ కెన్ ఇంక్లైన్ ద సీట్స్ అండ్ యూ కెన్ ఎక్స్పాండ్ ది స్పేస్. వావ్ వావ్ వావ్. ఇప్పుడు ఈ డోర్ వచ్చేసి సైడ్లో ఉంది, చూసారా, సైడ్లో ఉంది. ఈ డోర్ వచ్చి సైడ్లో ఉంది. క్లోజ్ చేద్దాం ఇప్పుడు డోర్ని. మెల్లగా క్లోజ్ చేస్తే పడదు, ప్రెషర్తోనే క్లోజ్ చేయాలి, మామూలుగా లాక్ అవ్వదు ఇది. ఎంత బాగుంది కారు, చాలా అంటే చాలా బాగుంది. వావ్, ఈవెన్ బ్యాక్ సైడ్ అలో రిమ్స్ చూడండి, బ్యాక్ టైర్, లోపల క్యాలిపర్. వావ్, ఈ కార్ ఆఫ్ రోడ్లో తీసుకెళ్తే సూపర్ ఉంటుంది, డెజర్ట్ అండ్ ఆఫ్ రోడ్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కారు. వావ్, చాలా బాగుంది. గాయస్, లోపల చూడండి ఎంత బాగుంది. వావ్, సీట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, లెదర్ సీట్స్. ఎంత బాగున్నాయంటే నా బెల్ట్ కూడా, సీట్ బెల్ట్ కూడా ఎంత బాగుంది చూడండి. ఇది వచ్చేసి మ్యాగజైన్ పెట్టుకునేది. అండ్ లోపల చూడండి ఎంత బాగుంది సీట్స్, చాలా స్పేస్ ఉంది, చాలా అంటే చాలా స్పేస్ ఉంది. వావ్ గాయ్స్, ఇట్స్ వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది లోపల.
ఇది ఎందుకు చూద్దాం ఒకసారి లోపల ఇక్కడ ఏముందో. ఇది వచ్చేసి కప్ హోల్డర్, నాట్ బ్యాడ్. మనం సీట్ కూడా ఇంక్లైన్ చేసుకోవచ్చు. ఐ థింక్ బూట్ స్పేస్ పెంచుకోవచ్చు కావాలనుకుంటే. అండ్ ఇక్కడ బేబీ సీట్ కూడా ఉంది చూడండి, బేబీ సీట్ క్లిప్స్. వావ్, నైస్ గైస్, చాలా చాలా బాగుంది. అండ్ ఏసీ కంట్రోల్ కూడా ఇక్కడ ఉంది. గైస్ లోపల చూద్దామా ఎంత బాగుందంటే. స్టిచ్చింగ్ చూడండి ఇక్కడ, స్టిచ్చింగ్ డిజైన్, వావ్, లెదర్ ఎంత సాఫ్ట్, ఎంత కూల్ ఉంది. వావ్ నైస్. ఇది వచ్చేసి విండోస్ అన్నమాట. అండ్ ఇది మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి సీట్ సెటప్, లైక్ 1 2 3. మనం సీట్ దేంట్లో కావాలంటే దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు లైక్ ఫస్ట్ పర్సన్ వచ్చినా, సెకండ్ పర్సన్ వచ్చినా, థర్డ్ పర్సన్ వచ్చినా వాళ్ళు జస్ట్ 1 ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ దాంట్లోకి అడ్జస్ట్ అయిపోతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది వచ్చి సీట్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్, బ్యాక్, ఇది పైది, ఇది కిందిది, ఓకేనా ఫ్రెండ్స్. వచ్చేసి డోర్ ఓపెన్ ఇది ఆఫ్ కోర్స్. ఇది వచ్చేసి లోపల పెట్టుకోవచ్చు. వావ్, లెట్స్ గెట్ ఇన్ సైడ్ మోర్. పెడల్ చూడండి ఎంత బాగుందంటే, వావ్. ఇక్కడ గ్రిప్ కూడా ఉంది దీనికి. వావ్ ఎంత పెద్ద ఉంది చూడండి, క్లాసిక్ లుక్లో. కార్పెట్ కూడా ఎంత బాగుంది. ఇది వచ్చేసి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇక్కడ ఉంది, చూపిస్తాను మీకు. ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇది. ఎంత కూల్ అండి, సీరియస్లీ ఇట్స్ వెరీ నైస్. ఎస్పెషల్లీ స్టిచ్చింగ్ బాగా వచ్చింది నాకైతే. అండ్ స్ట్రైప్స్ కూడా రెడ్ స్ట్రైప్లో స్పెషల్ ఎడిషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇది వచ్చేసి లైట్ ఆన్ ఆఫ్ ఇది వచ్చేసి. అండ్ ఏసీ గ్రిల్ సేమ్ మన ఫ్రంట్ డిజైన్ లాగా ఉంది సేమ్. లోపలికి వెళ్దామా, కొంచెం లోపల అబ్జర్వ్ చేద్దాం ఇంకెలా ఎలా ఉందన్నది ఫీచర్స్. ఇది వచ్చేసి 12 inches డిస్ప్లే. ఇంజన్ ఆన్ చేస్తాను. లోపల చూసినట్టయితే ఇంకెక్కువ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ అనమాట. ఇక్కడ టచ్ చేస్తే పైన ఒక డిస్ప్లే ఓపెన్ అవుతుంది. డిస్ప్లే చూసారా ఎంత పెద్ద ఉంది. ఇది వచ్చేసి డిస్ప్లే 12 inches డిస్ప్లే. చాలా అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో. డిజిటల్ డిస్ప్లే ఎంత బాగుంది కదా. సో ఇక్కడ మనం ఆప్షన్స్ అన్నీ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీడియా, రేడియో, మెర్సిడీస్ కనెక్ట్, వెహికల్ కనెక్ట్ చేసుకోవచ్చు, సిస్టమ్స్. మీడియాకి వెళ్తే మనం యాపిల్ కనెక్ట్ కూడా చేసుకోవచ్చు. లోపల చూడండి ఎంత బాగుంది. ఇది వచ్చేసి మెటల్ ఫినిషింగ్, మొత్తం మెటల్ ఫినిషింగ్ ఇది వచ్చేసి. అండ్ ఏసీ గ్రిల్, ఇది వచ్చేసి ఆన్ ఆఫ్ బటన్, ఇంజన్ ఆన్ ఆఫ్ బటన్. తర్వాత ఇక్కడ ఒక వాచ్ ఉంది, క్లాక్, అంత బాగుంది. ఏసీ కంట్రోల్స్, గాయస్ ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి రేడియో అడ్జస్ట్మెంట్ అండ్ మీడియా అడ్జస్ట్మెంట్, ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ప్లస్ ఇది టచ్ స్క్రీన్. వావ్, ఇక్కడ చూడండి, మీకు తర్వాత మన డ్రైవింగ్లో అన్నీ చూపిస్తాను మీకు ఆప్షన్స్ ఇంకెక్కువ. ప్లస్ ఇక్కడ చూడండి, ఇది హోల్డర్, ఓపెన్ అండ్ క్లోజ్. కప్ హోల్డర్ ఉంది ఇక్కడ కీ పెట్టుకోవడానికి. ఇది లోపల టచ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఇదంతా కార్బన్ ఫైబర్ డిజైన్లో ఉంది. ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్, ఇక్కడ క్లాక్ ఉంది చూడండి. తర్వాత ఏసీ కంట్రోల్స్ మొత్తం ఇవన్నీ. గ్రిల్ చూసారు ఎంత బాగుంది, మెటల్, ఇట్స్ ఇంప్రెసివ్. ఆన్ ఆఫ్ బటన్ ఇది వచ్చేసి. తర్వాత ఇక్కడ చూసినట్టయితే హోల్డర్ ఉంది, ఇది వచ్చేసి హోల్డర్, ఓకేనా గైస్. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ ఫర్ ద మన పక్కన ప్యాసింజర్ సీట్కి ఇది.
ఇంకా పైన చూసుకున్నట్టయితే మీకు పైన కూడా చూపిస్తాను నేను. చూడండి ఇక్కడ సన్ రూఫ్ క్లోజ్ చేద్దాం మనం. సన్ రూఫ్ క్లోజ్ చేసేద్దాం. ఇట్స్ టూ హాట్. వావ్, ఇక్కడ లైట్స్కి మొత్తం ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆబ్వియస్లీ మిర్రర్ హోల్డర్ ఉంది ఇక్కడ. గైస్, హోప్ యూ లైక్ ఇట్ ద వీడియో ఇన్సైడ్. అండ్ మనం డ్రైవ్ చేద్దాం. కొంచెం డ్రైవ్ చేసినప్పుడు నేను మీకు ఎక్కువ చూపిస్తాను. స్టీరింగ్ చూసారు ఎంత బాగుందంటే, అబ్బా ఏదన్నా మెర్సిడీసే. వావ్, లోగో చూడండి ఎంత బాగుంది. అడ్జస్ట్మెంట్స్ అన్నీ. మనం కొంచెం డ్రైవ్ చేద్దాం. మనం ఇప్పుడు డ్రైవ్ చేద్దాం కొంచెం దూరం. ఏంటన్నది ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా? కానీ డ్రైవింగ్ మాత్రం చాలా బాగుంది కార్ అయితే. అండ్ గ్రౌండ్ లెవెల్ కూడా చాలా పెద్ద ఉంటుంది కింద. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా పెద్ద ఉంది. ఇప్పుడు మనం పామ్ జుమేరాలో ఉన్నాం. ఇది వచ్చేసి సముద్రంలో వీళ్ళు మ్యాన్ ల్యాండ్ అన్నమాట. వాళ్ళు తయారు చేసిన ల్యాండ్ ఇది. ఇప్పుడు మనం సముద్రంలో ఉన్నాం. ఈ ల్యాండ్లో మనం వెళ్తున్నాం ఇప్పుడు ఈ వాక్. గైస్, మీకు మొత్తం కొంచెం వీడియో గురించి ఎక్కువ చెప్తాను, డిస్ప్లే గురించి. while I drive also, explaining some parts. Let's go to the home. It's a media, radio, navigation. I'll show you the navigation here. చూడండి, ఇక్కడ navigation వచ్చేసి. సో మనం ఇక్కడ ఉన్నాం సముద్రంలో, ఈ రోడ్డు పైన, ఓకేనా? నెక్స్ట్, మై గాష్, దిస్ క్రేజీ డ్రైవింగ్ మ్యాన్, క్రేజీ ఉంది డ్రైవింగ్. రేడియో, మీడియా, ఓకేనా? నెక్స్ట్, టెలిఫోన్ కనెక్ట్, మెర్సిడీస్ కనెక్ట్. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసి వెహికల్, దీనికి మసాజ్ కూడా ఉంది. క్లైమేట్ కంట్రోల్, వెహికల్ డైనమిక్ సెలెక్ట్, లైక్ స్పీడ్, మనం అంటే ఏ లాంటి వేసుకోవచ్చు. స్పోర్ట్స్ ప్లేస్, డైనమిక్ అసిస్టెన్స్, కన్సెప్షన్, లైట్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు ఇక్కడ మొత్తం ఫ్రంట్ అండ్ సైడ్కి. ఓకే గైస్, ఓనర్స్ మాన్యువల్. లెట్స్ సీ వెహికల్ సెట్టింగ్ వాట్ వీ హ్యావ్ హియర్. బెల్ట్ అడ్జస్ట్మెంట్, డోర్ అన్లాక్, ఈజీ ఎంట్రీ. కూల్. సిగ్నల్ ముందర సిగ్నల్ జంప్ చేయద్దు. ఇక్కడ సిగ్నల్ జంప్ చేస్తే ఇండియా కరెన్సీలో 60,000 ఫైన్. ఆఫ్ కోర్స్ ఐ కెనాట్ పే. ఓకేనా గైస్, సిస్టర్స్, హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, కామెంట్, లైక్. ఇది వచ్చేసి అట్లాంటి రోడ్లు ఉంటారు సైడ్లో. మనం ఎక్కువ నాకు పెట్టారు.